హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సందీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఏందన్నా ఈ పచ్చిమిరపకాయలు ఏంది, టమాటాలు ఏంది, ఆకుకూరలు ఏంది, అల్లం తెల్లగడ్డ పేస్ట్, మటన్ ఏందనుకుంటున్నారా? ఏం లేదండి, మాకు ఇంట్లో ఏం ఫంక్షన్ లేదు, కానీ కడపలో ఫేమస్ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ ఉంది. అది బిస్మిల్లా బిర్యానీ. అది మీకు ఈరోజు చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం పదండి. పుష్క మనకి రోజు ఉంటుందా? పుష్క వచ్చేసి మంగళవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు ఉంటుంది. అంటే ఫ్రైడే మాత్రం బిర్యానీ. మంగళవారం నుంచి డైలీ ఉంటుంది పుష్క. మంగళవారం స్పెషల్ ఐటమ్ వచ్చేసి మీకు చాపస్, పాలకూర మటన్, స్పెషల్ పాయ, మటన్ రోస్ట్, మటన్ కర్రీ, చికెన్ ఉంటుంది, చికెన్ రోస్ట్. ఓకే. రోటీ పుష్క. రోటీ కూడా? రోటీ పుష్క మంగళవారం, బుధవారం, బేస్తవారం. శుక్రవారం బిర్యానీ ఉంటుంది, రోటీ, బోన్లెస్ మటన్ ఉంటుంది, చాపస్ ఉంటుంది, పాయ ఉంటుంది, పుష్క. మనకు మెయిన్ ఆదివారం స్పెషల్ కదా. ఆదివారం రోజు బిర్యానీతో పాటు ఏమేమి ఉంటాయి? బిర్యానీతో పాటు మీకు చాపస్ ఉంటుంది స్పెషల్గా. మాకు మా కస్టమర్ల కోసం పెట్టిన ముందు లేదా చాపస్ ఉంటుంది. తర్వాత కిడ్నీ ఉంటుంది. హోటల్లో తీసుకున్నాం కదా మనం, కిడ్నీ పెట్టాం. ఓకే. 2 ప్లేట్స్ వస్తాయి ఎక్కువ. దాని తర్వాత వచ్చేసి మటన్ కబాబ్ పెడతాం. మటన్ కబాబ్. మటన్ కబాబ్ వచ్చేసి అరేరు. ఆ రోజు సండే రోజు రోటీ ఉంటుంది. ఓకే. బిర్యానీ ఉంటుంది, రైస్ కావాలంటే రైస్. ఓకే. చాపస్, మటన్ కబాబ్. ఓకే. అదేమన్నా? ధనియాల పొడి. ఓకే. ఓకే. ఇది వాష్ చేస్తాం. సండే మార్నింగ్ బిర్యానీ కోసం సాటర్డే ఈవినింగ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుందంతా సాటర్డే. ఎన్ని కేజీలు అన్నా అల్లం తెల్లగడ్డ? 10 కేజీలా? ఇప్పుడు మనం మటన్ ఎంత వేస్తున్నాం? 4 పొట్టేలు అంటే కిలోలు ఎంత పడవచ్చు? 80, 60 to 80 ప్రతి సండే. ఈ కటింగ్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, మసాలా అంతా మీరే? ఎక్కడ బయట కొనేది ఏమీ లేదు? అవునులే. కరెక్ట్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ప్రతిదీ ఆయిల్ కాడి నుంచి ఆనియన్ వరకు మటన్ వరకు ప్రతి 2005 మేము జూన్లో. ఓకే. అంతకుముందు మీరు ఎక్కడ చేసేవాళ్ళు? పెళ్ళిలో హోటల్ చేసాం. పెళ్ళిళ్ళకి హోటల్. ఇది మెంతాకు కదా ఇప్పుడు వేసిందా? మెంతాకులో 3 రకాలు ఉంటాయి. కసూరి మేతి, చిన్న మేతి, పెద్ద మేతి. ఓకే. కొన్ని ఊళ్ళో చిన్న మేతి దొరకదు. మనకు ఇక్కడ చిన్న మేతి అవైలబుల్ ఉంటుంది కడపలో. కడపలో ప్రతి మెటల్ ఎక్సలెంట్గా దొరుకుతుంది. ఓకే. అక్కడ టేస్ట్ బాగా కుదురుతుంది అంటారు. వాటర్ నుంచి తీసుకుని మీకు ప్రతిదీ బాగా మంచిగా దొరుకుతుంది. మటన్, నెయ్యి, బియ్యం, తాత ముత్తాత చేసే వర్క్ ఇది. కట్టెల పని చేసి ఇప్పుడు యంగ్ పర్సన్ మొత్తం బాగా బలంగా ఉండాలంటే వాళ్ళు పెట్టే తిండే. అంతే కదా. మొత్తం ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా వచ్చింది తిండి కూడా. ఫాస్ట్ కావాలనేసి ఫాస్ట్ తిండి. దీంట్లో శక్తి ఉండదు, కడుపు నిండుతుంది, అంతవరకు ఎనర్జీ ఉండదు. ఎనర్జీ ఉండాలంటే ఓల్డ్ ట్రెడిషనల్ వంట చేస్తాం కదా, ఆ పద్ధతిలో పోవాలి. పొగ వస్తుంది, అది వస్తుంది. పొగ వచ్చిన వంట చేసిన వాళ్ళు చాలా ఏళ్ళు బతికినారు. అవు కదా. ఇప్పుడు పొగ రాకుండా ఏం రాకుండా కుక్కల్లో, రైస్లో, దాంట్లో చేసిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు. తొందరగా హాస్పిటల్కి వెళ్తున్నారు. దీంట్లో ఇది లైట్ గ్రీన్ ఉంటుంది, ఫోకస్ చేయండి కావాలంటే. ఇంకోటి వస్తుంది బ్లాక్ వస్తుంది. ఓకే. దానికి దీనికి తేడా అదే. ఓకే. ఓకే. ఇది మీకు కిలోకి వచ్చేసి 2 కేజీలు వస్తుంది ఈ ధర. ఇప్పుడు ఉడికింది కదన్నా? ఉడుకుతాం. ఓకే. మీకు మనం వచ్చేసి మసాలా ట్రై చేస్తాం సార్. ఫస్ట్ కొన్ని బిర్యానీ ఉన్నాయి, దమ్ బిర్యానీ, బాస్మతి వేసి కొన్ని చోట్ల మటన్ వేసేసి దబరాలో అంటే లగన్లో దేంట్లోనా మటన్ కడిగి వేసేస్తారు. దాని తర్వాత పెరుగు, కొన్ని మసాలాలు వేసేసి మొత్తం కలిపేసి
పెట్టేస్తారు. ఆ, 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 కుకింగ్ కొద్దిగా ఒక హాఫ్ బాయిల్ అయితేనే రైస్ హాఫ్ బాయిల్ చేసేసి బేసి దమ్ముకి ఇచ్చేస్తారు ఆ, బాస్మతి. ఆ, అది వచ్చేసి మీకు పచ్చి మసాలా. అవును. పచ్చి మసాలాలో ఆ మటన్ చికెన్ అయినా ఉడుకుతుంది, ఆ, మనకు పూర్తిగా ఉడుకుతుంది మసాలా. ఓ ఫస్ట్ మసాలా వేసేసి అది ఉడికాక ఫ్రై చేసి మినిమం అంటే ఒక 40 మినిట్స్, అవును. 45 నిమిషాలు ఆ, మసాలా డ్రై చేయాలి. అవును. అప్పుడు మీకు మసాలా డ్రై ఎప్పుడు అయిపోతుందో ఆ, మళ్ళీ కొద్దిగా డ్రై అయ్యేది మటన్లో డ్రై అయిపోతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో బిర్యానీ అదే స్పెషల్. ఆ, ఆ, రైస్ కూడా మేము ఆ, హాఫ్ బాయిల్ చేస్తే పూర్తిగా దమ్మిస్తాం. ఆ, హాఫ్ బాయిల్ చేసి బాస్మతికి హాఫ్ బాయిల్ చేయాల్సిందే, ఆ, దీనికి పూర్తిగా దమ్ము గీయాల్సిందే. ఓకే. గట్టి ముత్యాలు, ఆ. గట్టి ముత్యాలు స్మూత్, ఆ. చాలా స్మూత్ బియ్యం. ఆ, కొద్దిగా ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోతుంది, ఆ. కొద్దిగా తక్కువ ఉడికినా పలుకులు వస్తుంది. ఆ, దానికోసం దీన్ని ఎసురు గిసురు మొత్తం కరెక్ట్ ఉండాలి. ఓకే. మీకు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పట్టుతుంది, ఆహా, కడపలోనే చేసేది, హైదరాబాద్లో కూడా చేయలేదు. ఏది బాస్మతి చిట్టి ముత్యాలు. గట్టి ముత్యాలు ఇప్పుడు పెట్టారులే, కానీ మనకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మనకు కనీసం ఒక 50 ఏళ్ళ నుంచి ఈ బియ్యం జరుగుతుంది. అవును. కడపలో అవును, ఈ స్మెల్ మారుతుంది పూర్తిగా ఉడికిన. అవును. ఉడకల ఆ మసాలా కొంచెం ఇంకా తగులుతూ ఉంది. మసాలా హల్టు పుట్టింది. పలావు తేడా ఏముంటుంది సార్, చాలా మందికి తెలియదు. అందరూ పలావుకు బిర్యానీ అనుకుంటారు, బిర్యానీకి పలావ్ అనుకుంటారు. ఆ, మసాలా దీంట్లో మటన్ వేసి ఉడకబెట్టి మటన్ పూర్తిగా బాయిల్ అయినాక 90% ఆ, ఎసులు వేసి ఉమ్, బియ్యం వేసి దమ్ముకిస్తే అది పలావ్. ఆ, కడపలో వచ్చేసి ఫేమస్ అదే. ఆ, దాని తర్వాత బిర్యానీ ఎట్లా అంటే ఉమ్, మసాలాలో మటన్ ఉంటుంది, ఆ, రైస్ పక్కన వచ్చేసి ఉడకబెట్టి దమ్ముకి ఇచ్చి ఆ. రైస్ దీంట్లో వేస్తాం. ఆ, ఇచ్చేటప్పుడు కేక్ మాదిరి ఉంటుంది, ఇచ్చేటప్పుడు కలిపిస్తూ ఉంటాం. ఆ, అది బిర్యానీ. మా ఇంట్లో గ్రైండ్ చేస్తాం. దీంట్లో వచ్చేసి ఆ, షాజీరా ఉంటుంది, ఆ. సోప్ ఉంటుంది, మిరియాల పొడి ఉంటుంది, ఆ, జోంత్రి ఉంటుంది, జాఫల్ ఉంటుంది, జాజికాయ ఉంటుంది, ఆ, మరాఠీ మొగ్గ ఉంటుంది, ఆ. రాతి పువ్వు ఉంటుంది, ఆ, దాంతో చెక్క, లవంగ, యాలకలు ఇవన్నీ ఉంటాయి. కనీసం ఉన్నాయి దీంట్లో ఆ. 24 మసాలాలు మసాలాలు. అంతా మసాలా దినుసులు. ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఆ, మొత్తం ఇది చేసేసి ఆ, హాఫ్ కిలో తీసుకొని మొత్తము ఆ. క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకొని ఆ, మేము పౌడర్ చేసి తీసి పెట్టుకుంటాం. అది మీ స్పెషల్, మీ సీక్రెట్ అది. సీక్రెట్. ఆ. ఇది మీకు రెడీమేడ్ దొరుకుతుంది, ఆ. కానీ ఆ టేస్ట్ రాదు. అంత ఇది ఉండదు దాంట్లో, అంత దినుసులు వేరు. ఆ, ఆ, ఇది వేసేసి చేస్తాం. ఆ, ఆ. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అయితే వేయరు. వేరు. అది వ్యాపారానికి కదా, ఓ. ఇది మా వ్యాపారానికి. ఆ, ఆ. మీరు ఇట్లా ఈ ఫీల్డ్లోకి ఎప్పటి నుంచి వచ్చారన్నా? నేను 86లో ఉన్నాను సార్ ఫీల్డ్లో. 93 నుంచి మాస్టర్ చెప్పాను. ఓకే. జాజికాయ, జాపత్రి, అన్న. ఈ ఐటమ్స్ ఎవరు వేరు సార్, ఆ, ఇది అదేదు. ఆ. చాలా మంది దీని గురించి తెలియదు, ఆ, వేస్తే ఎప్పుడు వేయాలో తెలియదు. ఆ. కలర్ వచ్చేసింది కదా అన్న? ఇంకా వస్తుంది, ఇంకా కొద్దిగా. ఇంకా కలర్ రావాలన్నా? ఇంకా కొద్దిగా రావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కవ్వా కలర్ వచ్చింది, బ్రౌన్ కలర్. ఒక 10-15 నిమిషాలు పని ఉంది ఇంకా దీనికి. ఆ, తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా ఐటమ్స్. ఓకే. యాలకులు, చెక్క, లవంగాలు, యాలకులు కూడా. న్యాచురల్, ఓకే. మనం ఇంట్లో పట్టేది ఆ, ఈ క్వాంటిటీ. ఆ, ఇప్పుడు కొత్తిమీర. మళ్ళీ పట్టుకునే ఉంటుంది కొత్తిమీర, ఆహా, 2 వరకు పడుతుంది మటన్ చేసేది. ఆహా. కారం. ఇది మన ఇష్టం, ఆ. దానికి ఎంత వేసుకోవాలి, ఆ, ఆ. ఎగ్గియాలా పెంచాలా. కారం బాగా తినాలి, మనకు రాయలసీమ మొత్తం కారం బాగా తింటారు. అవు కదా. రాయలసీమ పౌరుషం అదే. అంతే. కారము మళ్ళీ మధ్యలో వేస్తావా అన్న? ఇదే ఇదే ఇంకా లాస్ట్ మళ్ళీ వేసేదిలే. ఇదే టమోటా పొడి. ఆ. మళ్ళీ కొత్తిమీర అన్న? కొత్తిమీర ఫైనల్. ఓకే. ఇది ఇంక ఫైనలా? ఫైనల్. దాని తర్వాత మటన్ పడుతుంది, ఆ, పెరుగు, ఓకే. మొత్తం రిటర్న్ వస్తుంది. ఏది ఇప్పుడు కుక్ అయ్యేటప్పుడు అన్నం మటన్ ఉడికిపోతుంది. ఆహా, ఆయిల్ అంతా మళ్ళా పైకి వస్తుందా? ఓకే. నేను చేసే మటన్కు ఆ రైస్కు మసాలా అవసరం లేదు సార్. ఆ, ఎందుకంటే ఇక్కడ మసాలా ప్రియులు ఎక్కువ.
మసాలాలు మసాలా తినేవాళ్ళు మసాలా ప్రియులు ఎక్కువ. అవునవును రోజా కరెక్ట్. ప్రియులు అంటారు కదా అట్లా. మసాలా ప్రియులు ఎక్కువ. దానికి కారం లిమిట్గా ఉంటాయి కాబట్టి మీకు ఎంత తిన్నా వాళ్ళకి ఇబ్బందిగా కనపడాలి. అంతే కదా. కొన్ని చోట్ల తింటేనే మంట, గుండెల్లో మంట, కడుపులో మంట ఉంటుంది. అది ఉండవు. ఇంత వేస్తారు గరం మసాలా చూస్తున్నారు కదా క్వాంటిటీ. తిన్న మనిషికి ఇబ్బంది ఉండకూడదు. అవును. అతను ఒక బిర్యానీకి 300 పెట్టి 200 పెట్టి అవి పెట్టి తిన్న తర్వాత పోయి మళ్ళీ బయట పోయి టాబ్లెట్స్ సిరప్స్ తాగకూడదు. అవును. ఇది గోంగూర పుల్లకూరకండి. బోన్స్ ఉడకబెట్టడానికి ఈ నిప్పులు సపరేట్గా తీసుకున్నాడు. మొత్తం ఎముకలు. ఈ ఎముకలు పుల్లగూరలో కలుపుతారు. పుల్లగూరలో ఈ వచ్చేసి దీంట్లో వచ్చేది మన మటన్లో తూకంలో వచ్చేటి అన్ని. అవును అవునులే. టేస్ట్ కోసం టేస్ట్ వస్తుంది. మనం కొందరు ఎవరైనా ఎముక ఉంటే బాగుంటుంది రా పుల్లగూరలో. అవునులే. మళ్ళీ పొట్ట ఇవేమో. ఇప్పుడు ఓ పెరుగు ప్యాకెట్ మొత్తం యాడ్ చేస్తున్నారు. ఇదే ఇంకా లాస్ట్. తర్వాత పెరుగు యాడ్ చేయరు. గోవాకి అయిపోయింది. ఉడకాలంటే పొద్దున ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. ఉంటుంది అట్లే మంట పైన. అదే ఈ లైట్ మంట మీద అట్లే ఉంటుంది రాత్రి అంతా. తొడెం తినకూడదు. దానికోసం మేము ఏం చేస్తాం అంటే తొడెం తీసేస్తాం. పొద్దున కడిగి మళ్ళీ నీట్గా కటింగ్ చేస్తాం. ఆయిల్ సెట్ అవుతుంది. సో ఇంకా అసలు మంట పెట్టేదిలా ఏంలా ఉండే మంట తీసేసి ఊరికే నిప్పుల మీద అట్లా ఇంకా అవుతూ ఉంటుంది. అంతనే ఉంది మాంసం. 75 kg. ఇక్కడితో మటన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకొద్దిసేపు తర్వాత ఏం చేస్తారంటే ఈ మటన్ కింద ఉన్న మంట ఏదైతే ఉందో అది తీసేసి నిప్పుల మీద వేడితో నైట్ అంతా ఈ మటన్ని బాయిల్ చేస్తారు. కుక్ అవుతూ వస్తుంది నెమ్మదిగా. నైట్ అంతా ఆ నిప్పుల సెగతోనే మటను ఉడుకుతూ వస్తుంది. సో ఇలా నైట్ అంతా వదిలేస్తారు దీన్ని.
చూసారు కదా, పుల్లకూర అయితే వేడి మీద కుక్ అవుతూ వస్తుంది. ఇదేమో రేపు పొద్దున్నే బిర్యానీ తినడానికి స్టీల్ ప్లేట్ మీద ఈ అరిటాకు పెట్టి సర్వ్ చేస్తారు బిర్యానీ. ఇంకా ఆటోమేటిక్గా ఉడికిపోతుంది, బోన్లెస్ ఉడికిపోతే ఆటోమేటిక్గా మటన్ మటన్ ఎంతో వేడిగా ఉడికిపోతుంది. ఇది బోన్ ఉంటుంది కదా, బోన్ హీట్ అవుతుంది కదా, ఆ హీట్కి ఆటోమేటిక్గా మటన్ ఉడికిపోతుంది. ఓకే ఓకే. బోన్లెస్ ఉడకాలంటే సపరేట్గా ఇది పాయ. సో రేపు పొద్దున్నకి పాయ కూడా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ నీట్గా వాష్ చేసి సపరేట్గా సైడ్ తీసుకుంటారు. అలాగే చాపస్ కూడా వాష్ చేసి చాపస్ ఇది మొత్తం నైట్ అంతా అడ్డిపోయి ఉంటుంది. చాపసా అన్న? ये पाया और ये दोनों चापस, అది గోంగూర పుల్లకూర.